సార్ చాలా మంది అంటూ ఉంటారు, యాక్టర్స్ వింటూ ఉంటాం మనము, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ యాక్టర్ని నేను, అంటే క్యారెక్టర్ని అక్కడితో వదిలేస్తూ ఉంటాం, ఇంటికి తీసుకురామని అంటూ ఉంటారు. బట్ మీది ఎలా ఉంటుంది సార్ ఆ యాక్టింగ్? ఒక సినిమాని మీరు అంటే అది ఎంతవరకు మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఒక క్యారెక్టర్? నా హోంవర్క్ చేస్తాను బాగా. క్యారెక్టర్ అంటే బాగా హోంవర్క్ చేస్తాను. ఏదైనా దానికి ఏదైనా సినిమాలు చూస్తూ ఇంగ్లీష్ ఏదైనా దాంట్లో ఏదైనా మంచి పాయింట్ దొరికినా ఆ సినిమాకి సంబంధించి అటువంటి ఏదైనా మంచి పాయింట్ దొరికితే మనం దీంట్లోకి అడాప్ట్ చేసుకోవచ్చు అనుకుంటే, లేకపోతే నాకు ఏదైనా ఆలోచన వస్తే, ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు వస్తే అయితేనేమి. సో ఇలా చాలా హోంవర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది నాన్నగారిలాగా అలవాటు నాకు. షూటింగ్ అయిపోయిందంటే వచ్చేయడం, వెంటనే ఒక గంటలో పడుకోవడం. ఎందుకంటే నా టైమింగ్స్ అన్ని వేరు, పొద్దున్న 3ంటికి లేవడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్గా నాన్నగారిని మేము మెడ్రాస్ వెళ్ళినప్పుడు చుట్టపు చూపును చూసేవాళ్ళం. ఆయన ఇక్కడ చుట్టపు చూపున వచ్చేవారు. ఆయన ఎవరో నాన్నగారు అంటే వస్తున్నానంటే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్దామని అది ఉండేది. సెంట్కి వచ్చిన ఆయన బిజీగా ఉండేవారు ఎప్పుడు, చుట్టూ మనుషులు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఆయన డిజైన్ చేసే ఇల్లు అన్నీ, మొత్తం అన్నీ కూడా ఆయన డిజైన్ చేసినవి. ఆర్కిటెక్ట్ అంటూ లేడు మాకు దేని కూడా. ఒక కర్ర తీసుకునేవారు, కింద నేల మీద అట్లా గీతలు గీసిచ్చేవారు. ఇది భీమ్ ఇంత ప్రతిదీ లెక్క చెప్పేవారు. భీమ్ ఇంత ఉంటుంది, వెయిట్ భీము ఈ హైట్ ఇంత ఉంటుంది అంతేమో చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఇక మళ్ళీ అది ఎక్కడ గాలి వచ్చి చెరిగిపోతుందేమో నుంచి ఆయనకి మళ్ళీ టైం లేదు. మళ్ళీ అడిగామంటే ఏమైంది, అప్పుడు నేల మీద రాసా కదా, గీసా కదా అంటారు. అదొక డేంజర్ ఉంది ఆయన. వెంటనే ఒక ఇంజనీర్ పిలిపించి ఆ బ్లూ ప్రింట్ దించేవాళ్ళం దాన్ని. సో అలా టైం. సో దానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. కాబట్టి ఆ క్యారెక్టర్లో ఉండడం లేకపోవడం, అంటే క్యారెక్టర్ అంటే యాక్టింగ్ ఈజ్ నాట్ జస్ట్ క్రైంగ్, షౌటింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. యాక్టింగ్ ఈజ్ మీరు అన్నట్టు సంథింగ్ which you are entering into others' spirits, whose experiences you haven't experienced. సో గిలుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు వాడేవాడు బ్యాట్మెన్ విలను, చివరికి ఆ బ్యాట్మెన్ దాంట్లో వాడు పిచ్చోళ్ళగా జోకర్ లాగా చేస్తాడు. అది వాడు చచ్చిపోయాడు, అదే క్యారెక్టర్ వెళ్ళిపోయాడు నిద్రలాక ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి నిద్ర కానీ ఆ అద్దాల ముందు యాక్ట్ చేయండి చేసుకుని గదుల్లో చాలా అలా. అంటే యాక్టింగ్ అంటే చెప్పలేము, అది అంటే ఒక్కొక్క మనిషిని బట్టి ఉంటుంది, అలవాట్లను బట్టి ఉంటుంది మెయిన్గా. సో ఏదైతే మనం ఏదైనా ఐఎమ్ నాట్ ఏ 100% పర్ఫెక్షన్ కూడా, కొన్ని క్వశ్చనింగ్ ఇస్తుంటాను నేను. ఎందుకంటే నా స్వభావం అటువంటిది. 100% ఎప్పుడు న్యాయం చేయాలని నేను ఎప్పుడు కోరుకోను. ఇట్ ఈస్ ఎందుకంటే ఇప్పుడు సినిమా ఉందంటే బాలేని సినిమాని మ్యూజిక్ ద్వారా, ఎడిటింగ్ ద్వారా దాన్ని ఎలివేట్ చేయొచ్చు. అలాగే బాగున్న సినిమాని కూడా చెడగొట్టచ్చు. సో అలా అందరూ సమిష్టి కృషి ఇది. సో వాళ్ళకి ఆ కృషిని ఇస్తాను నేను. ఒకసారి నేను అదేదో సినిమా చేస్తున్నాను, అదేది వంశానికి ఒకటి అనుకుంటా. దాంట్లో బాలయ్య గారు కొడుకు క్యారెక్టర్ ఒక ఆయన మా ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఆయన కార్డు పోతాయి అతనికి, వాళ్ళ కొడుకు ఇస్తారు ఉద్యోగం. లోపలికి ఎంటర్ అవుతాను, తెలుస్తుంది ఇలా జరిగిందని. నా సిస్టర్ని ప్రేమిస్తాడు అతను, నా సిస్టర్ ప్రేమిస్తుంది అతను. సరే తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ఆమెనితో తెలుస్తుంది నాకు ఏదో జరిగిందని షాక్. వెంటనే తిరిగి వస్తే అతను చచ్చిపోయాడు. లోపలికి వెళ్ళి రియాక్షన్ ఇవ్వాలి నేను. శరత్ గారు డైరెక్టర్. సార్ లోపలికి వెళ్ళాను, అది చూసి ఒకసారి అని ఇచ్చాను. మళ్ళీ అక్కడ చూస్తేమో ఆయన ఫోటో ముందు అతను చచ్చిపోయినాడు. మళ్ళీ నెక్స్ట్ బాలయ్య గారు పాప కాళ్ళు ఇలా చూస్తున్నాడు ఆయన కుర్చీలో అన్నాను. ఆయనకు చూసి మళ్ళీ వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ అక్కడ ఉంది అని ఇచ్చాను. అంత అయిపోయాక శరత్ బాబు కొంచెం ఓవర్గా ఉంది యాక్షను ఏంటన్నా. ఆయన నాగేశ్వరరావు ఫ్యాన్. నాగేశ్వరరావు గారు పెళ్లి కూడా చేయించింది వాళ్ళ నాన్నగారే, శరత్ వాళ్ళ నాన్నగారే. అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు పెళ్ళికి ఆయనే కారణం. సరే అని ఏం కావాలి నీకు, ఇంకేం కావాలి ఎందుకంటే అన్నాను. జస్ట్ అలా చూస్తే చాలు అన్నాడు ఆయన. ఇదేంటి ఇది అన్నాను. అదే చాలంత చాలు, చాలా ఓవర్గా చేసేవాళ్ళే అన్నాడు. చాలా చదువుకుంటూ ఉండేవాడు. సరే అని అలాగే మళ్ళీ వెళ్ళి అలా ఒకసారి అలా చూశాను. అయిపోయింది. ఫైనల్ కాపీ వస్తే అది ఉంది, ఇది మొదట్లో నేను చేసింది చూసి అవి ఉన్నాయి షార్ట్లు. ఏంటో నువ్వు ఫిలిం, ఇప్పుడైతే ఫిలిం కాదు, ఇప్పుడంతా ఇది డిజిటల్. ఏంటో ఫిలిం బేస్ చేసావు, మా నాన్నగారు చెప్పేవారు నాకు ఫిలిం విలువ గురించి, నువ్వు ఇంత బేస్ చేసావు అంటే కాదు ఆ రీ రికార్డింగ్లో సరిపోలేదు, త్వరత నేను తీసిని అన్నాడు. అదావా అన్నీ మైండ్లో పెట్టుకుని ఇస్తాం మేము రియాక్షన్స్.
ఒక బ్యాంగ్ ఉంటుంది కదా, బ్యాంగ్ ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్లో. సో ఇదంతా నేను అనేది ఏంటంటే ఒక సమిష్టి కృషి. మేము ఇచ్చిన దాన్ని ఇంకా 2 10 చేయగలిగేవి ఈ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ. సో ఒక మంచి చెడ్డ సినిమాని కూడా రిపేర్ చేయొచ్చు, అండ్ ఒక మంచి సినిమాని కూడా మెకానిక్ షెడ్కి పంపించవచ్చు. సార్ మీ మెమరీ ముందుగా బాలయ్యబాబు గారు అంటే వంశానికి ఒక్కటి ఇప్పుడు ఎప్పుడు సినిమా, సో వాటన్నిటి కూడా మీరు అన్ని మెమరీస్ని దాచుకుంటూ ఉంటారా? ప్రతి సినిమాకి సంబంధించి ఏదైనా గుర్తుండిపోయే మెమరీస్ ఉంటాయా ఎవ్రీ ప్రతి సినిమా? సినిమాలో వేరేవాడు గుర్తుంచుకోవాల్సిందే తప్పితే నా గురించి నేను మాట్లాడేవి కానీ నేను అక్కడ ప్రవర్తించే విధానం కానీ వాడు గుర్తుండాలి, కానీ నాకు అవసరం లేదు గుర్తుపెట్టుకోవాల్సి. ఇప్పుడు ఎలాగంటే నా రికార్డులన్నీ నా ఫ్యాన్సే గుర్తుపెట్టుకుంటారు, నాకు ఏం గుర్తుండవు. ఏ సినిమా ఏ సంవత్సరంలో అడగండి నేను చెప్పలేను, ఏం రికార్డులు క్రియేట్ చేసిందని అడగండి నేను చెప్పలేను, నాకేం గుర్తుండవు. లెక్కల్లో కూడా స్కూల్లో చాలా వీక్ నేను. సో ఇప్పుడు నా ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని అడగండి అన్నీ చెప్తారు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా మొన్నటిదాకా విడుదలైన రూలర్ వరకు అన్ని రికార్డులో ఏమేమి మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళకి బాగా తెలుసు.